జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడమేమో కానీ ఈయన మొదటి సినిమాకు మాత్రం అనుకోని అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. ఒకటి మిస్ అయితే మరొకటి అన్నట్లు వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేద్దాం అనుకున్న టైంకు విడుదల చేయాలని కసి మీద ఉన్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. కానీ పరిస్థితులు పగబడితే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. మొన్నటికి మొన్న హృతిక్ రోషన్ షూటింగ్ లో గాయపడడంతో అనుకోకుండా ఈ సినిమాకు బ్రేక్ పడింది. హృతిక్ గాయపడకుండా ఉంటే ఈ పాటికి షూటింగ్ పూర్తయ్యేది. కేవలం ఒక పాట 2-3 సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నాయి. వాటిని త్వరగా పూర్తి చేద్దామనుకునేసరికి హృతిక్ రోషన్ గాయపడ్డాడు. సర్లే, ఆయన వచ్చిన తర్వాత మిగిలిన షూటింగ్ పూర్తి చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఇంకా పెద్ద షాక్ తగిలింది. వార్ 2 సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి బాలీవుడ్ ప్రముఖ నటుడు దేబ్ ముఖర్జీ కన్నుమూశాడు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దేబ్ చికిత్స పొందుతూ మరణించారు. ఈయన మరణ వార్త తెలుసుకుని బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. నటుడిగా, గాయకుడిగా దేబ్ ముఖర్జీ మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ రాణి ముఖర్జీ, కాజోల్ ఈయనకు స్వయాన మేనకోడళ్లవుతారు. ఈయన అంత్యక్రియల్లో కూడా వాళ్ళు పాల్గొనబోతున్నారు. వాళ్లతో పాటు మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు అయాన్ ముఖర్జీ ఇంటికి వస్తున్నారు. దేబ్ మరణంతో వార్ 2 సినిమాకు మరికొన్ని రోజులు బ్రేక్ వేసేలా కనిపిస్తోంది. తండ్రి మరణం నుంచి బయటికి రావాలంటే అయాన్ ముఖర్జీ ఖచ్చితంగా కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాల్సిందే. అందుకే ఈ సినిమా అనుకున్న టైంకు విడుదలవుతుందా లేదా అనే టెన్షన్ అందరికీ ఉంది. ప్రస్తుతానికైతే ఆగస్టు 14న వార్ 2 సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అప్పటి వరకు సజావుగా షూటింగ్ జరిగితే వస్తుంది, లేదంటే మాత్రం ఖచ్చితంగా రిలీజ్ డేట్ విషయంలో ఈ సినిమాకు తిప్పలు తప్పవు. ఆగస్టు 14న వీకెండ్ చాలా భారీగా ఉంది. అందుకే ఆ డేట్ కోసం చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతానికి వార్ 2 అందరికంటే ముందుంది. మరి హృతిక్ గాయం, దేబ్ ముఖర్జీ మరణం ఇవన్నీ సినిమా విడుదలకు అడ్డుపడతాయేమో చూడాలి.